హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనము ఒక కొత్త ఆకుకూర వండుకుందాం. ఇది చామ ఆకు అండి. ఇది చూడ్డానికి కొంచెం మనీ ప్లాంట్ లాగా, కొంచెం ఫ్యాషన్ ప్లాంట్ లాగా ఉంటుంది, కానీ ఇది చామ ఆకు. మన చామ దుంపలు నాటుకుంటే ఇది ఆకు ఇలా వస్తుంది. ఇది చాలా హెల్దీ అండి, చాలా న్యూట్రిషన్ ఫుడ్. ఇదైతే ఈరోజు మనం కర్రీ చేసుకుందామండి. ముందుగా ఈ చామాకుల్ని వాటర్లో బాగా ఉప్పు వేసుకొని బాగా కడిగేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ చామాకులకి కాడలు ఉన్నాయి కదండి, ఈ కాడల్ని ఇలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకోవాలి. కట్ చేసి పెట్టేసుకోవాలి. కాడలు కట్ చేసేసుకొని ఈ చామాకుల్ని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. కూర వండుకునేలాగా కట్ చేసేసుకోవాలి. ఈ చామాకులో చాలా కాల్షియం ఉంటుందండి, మంచి కాల్షియం ఉంటుంది. ఫోలిక్ యాసిడ్, B12 బాగా ఉంటుంది. మనకి బీపీ షుగర్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిదండి. డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం ఒక గిన్నెలో ఆయిల్ వేసేసుకొని ముందుగా జీరా వేసుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని కొంచెం కలిపేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. కొంచెం ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి. బాగా ఫ్రై అయిన అవసరం లేదు, కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఇది కూడా కలిపేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి చామ ఆకు, దీన్ని వేసేసుకోవాలండి. గిన్నెలో వేసేసుకోవాలి. ఇది చామాకు ఎలా ఉంటుంది, కొంచెం దురదలాగా ఉంటుంది అని అందరికీ కొంచెం డౌట్గా ఉంటుంది. అలా అనుకున్న వాళ్ళు టమాటా అయినా వేసుకోవచ్చండి. లేకపోతే మనం కొంచెం చింతపండు అయినా వేసుకొని వండుకోవచ్చు. కొంచెం పుల్లగా బాగుంటుంది. పప్పులో కూడా వేసుకోవచ్చు, ఏ పప్పులోనైనా బాగానే ఉంటుంది. నేను కొంచెం చింతపండు వేస్తున్నాను. అన్ని రకాల పప్పులు బాగానే ఉంటుందండి. పెసరపప్పు, కందిపప్పు అన్నిట్లో బాగానే ఉంటుంది. ఇది కొంచెం ఇలా మగ్గాక కొంచెం ఉప్పు వేసుకొని కలిపేసుకొని పెట్టుకోవాలి. కాసేపు అయినాక మనకు చామాకు కూర రెడీ అండి.